కూటమి పాలన అవినీతి మీద జనసేన పార్టీ నాయకులందరూ కూడా విరుచుకుపడుతున్నారు. కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. నిన్న జనసేన పార్టీ నాయకుడు, సీనియర్ మాజీ ఎమ్మెల్యే, మంత్రి కూడా పనిచేశాడు, ఆయనే మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, జనసేన పార్టీ నాయకుడు, స్థానిక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మీద అవినీతి ఆరోపణలు చేశాడు, విరుచుకుపడ్డాడు. జనసేన పార్టీ ప్రశ్నించే పార్టీ, ఆ పార్టీ తరపున నేను ప్రశ్నిస్తున్నాను, ఆ పార్టీ నాయకుడిగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే భూ కబ్జాలు చేస్తున్నాడు అనేసి దాని మీద ఏమైనా సరే యాక్షన్ తీసుకునే వెసులుబాటు ఏమైనా ఉందా పాపం పవన్ కళ్యాణ్ గారికి, అదే కూటమి ప్రభుత్వ పోలీసులకు? దాని మీద ఏమైనా సరే విచారణ చేసే తప్పులు ఎవరు చేశారో చేసే అవకాశం ఉందా? ప్రభుత్వంలో భాగస్వామ్యమైనటువంటి జనసేన పార్టీ నాయకులే ప్రభుత్వం మీద విరుచుకుపడుతుంటే దాని మీద విచారణ చేయలేని గత్యంతరం కూటమి ప్రభుత్వాన్ని. అంతటితో ఆగిందంటే లేదు. ఆయన ఎవరో గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు, ఆయన కూడా జనసేన పార్టీ నాయకుడే. ఆయన కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆయన ఎవరో మీకు అందరూ కూడా గుర్తే ఉంటుంది. మొన్న అంబటి రాంబాబు గారి మీద కేసు పెట్టాడు కదా, అదే ఎప్పుడో సంక్రాంతికి అంబటి రాంబాబు గారు డ్యాన్స్లు వేశారు చూసావా, అప్పుడు ఏదో చేశారంట, దానికి సంబంధించి ఆయన కేసు పెట్టాడు. ఆయనే ఈ గాదే వెంకటేశ్వరరావు. ఆ జనసేన పార్టీలో ఆయన సీనియర్ నాయకుడు కూడా. ఆ పార్టీకి నికాసైనటువంటి సైనికుడు ఆయన. ప్రస్తుతం కూటమి పాలనలో సాగుతున్నటువంటి పరిణామాల మీద తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ అనుకూల ఛానల్ నిర్వహించినటువంటి డిబేట్లోనే ఆయన సొంత ప్రభుత్వం మీద కొన్ని షాకింగ్ కామెంట్ చేశారు. సమాజంలో మార్పు తీసుకురావాలన్న తమ నాయకుడి పవన్ కళ్యాణ్ ఆశయాలతో స్ఫూర్తి పొంది రాజకీయాల్లోకి వచ్చాము. అయితే ప్రస్తుతం మార్పు రాకపోగా మరింతగా దిగజారుతున్న పరిస్థితులను చూసి ఆందోళన చెందుతున్నాము అని చెప్పేసి ఆ జనసేన పార్టీ నాయకుడు మాట్లాడుతున్నాడు. వాస్తవం మాట్లాడుకోవాలంటే ఏ వ్యవస్థ సక్రమంగా లేదు ఈ కూటమి ప్రభుత్వంలో. ఊహించలేనంతగా లంచావతారాలు తయారైపోయాయి. ప్రభుత్వ ఉద్యోగులు భయంకరంగా లంచాలు వసూలు చేసుకుంటున్నారు. ఎమ్మెల్యేలతో ఫోన్లు చేయించుకొని వెళ్ళిన రెవెన్యూ, అదేవిధంగా ఇతర కార్యాలయాల్లో డబ్బులు ఇవ్వకుండా పనిచేసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో లేదు. ఈ విషయాన్ని చెప్పడానికి ఎవరికి ధైర్యం చాలలేదు, కానీ నాకు తప్పలేదు, నేను మాట్లాడుతున్నా. ఏపీని ఇవాళ లంచాలు పెట్టి పీడిస్తున్నారు అధికారులు అని చెప్పేసుకుని మాట్లాడాడు. రైతు తన పట్టాదారు పాస్ పుస్తకంలో తప్పును సరిదిద్దుకునే పరిస్థితి కూడా లేదంట. రెవెన్యూ అధికారుల తప్పిదాలకు మళ్ళీ వాళ్ళ చుట్టూ నెలల తరబడి తిరిగి వేల రూపాయలు సమర్పించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. అసలు ఈ రాష్ట్రంలో కల్తీ లేకుండా ఏదైనా తింటున్నామా అని చెప్పేసి గుండెల మీద చేయి వేసుకుని చెబుతారా అని చెప్పేసి కూడా జనసేన పార్టీ నాయకుడు ప్రశ్నించాడు. పాలు తెచ్చుకోవాలంటే కూడా భయం వేస్తుంది, పాలు నీళ్లు తాగాలన్నా భయం వేస్తుంది. లంచాలు తీసుకుంటూ టీఏ రాలేదని చెప్పేసి రోడ్డు మీదకు వస్తున్నారు ఉద్యోగులు అని చెప్పేసి ఆ ఉద్యోగుల మీద కూడా మండిపడ్డాడు. టీఏల మీద ఉన్న శ్రద్ధ ఉద్యోగంపై లేదా? కొందరు అధికారుల నుంచి ఎమ్మెల్యేలు లంచాలు తీసుకుంటున్నారని చెప్పడానికి కూడా సిగ్గేస్తుందని చెప్పేసి మాట్లాడాడు. ఇది ఇంకా దారుణం. వీళ్ళకి కూడా నెలవారీ మామూలు ఇస్తారంట అధికారులు. ఎవరికి? ఎమ్మెల్యేలు. ఇక ప్రజాస్వామ్యం ఎక్కడుంది? గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయింది అని చెప్పేసి చాలా స్పష్టంగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశాడు.